క్రికెట్ లవర్స్, ఐపీఎల్ సీజన్లోనే ఫస్ట్ మ్యాచ్ నుంచి రచ్చలేపిన యంగ్ లెఫ్ట్ బ్యాట్స్మెన్ కూపర్ కులనీ ఈ మ్యాచ్లో ఆయన ఫుల్ మ్యాన్ షో చేసేశాడు. అది తెలియాలంటే ఫుల్ రివ్యూ చూడాల్సిందే. 31st మార్చిన టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బ్యాటింగ్కి దిగిన జీటీ కెప్టెన్ శుభన్ గిల్. జీటీ సైడ్లో ఆల్మోస్ట్ సేమ్ టీం. ఓపెనర్ సుదర్శన్ అండ్ గిల్. సుదర్శన్ ఎర్లీగా అవుట్ అయ్యాడు. గిల్ మాత్రం కొంచెం సెటిల్ అయి 39 రన్స్ ఇచ్చాడు. తర్వాత బట్లర్ 38, ఫిలిప్స్ 25, సుందర్ 18. కానీ మిడిల్ ఓవర్స్లో రన్ ఫ్లో స్లో అయిపోయింది. లాస్ట్లో హిట్టర్స్ ఉన్న బాల్స్ లేకపోవడంతో ఫినిష్ స్ట్రాంగ్ అవ్వలేదు. ఫైనల్గా జీటీ 162 for 6. పంజాబ్ బౌలింగ్లో విజయ్ కుమార్ 3 wickets, చాహల్ 2 wickets. చేసింగ్కి వచ్చిన పంజాబ్ ఫస్ట్ వికెట్ ఎర్లీగా పడింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు యంగ్ సెన్సేషన్ కూపర్ కులనీ. ప్రభు సిమ్రాన్తో కలిసి మ్యాచ్ని 1-sidedగా మార్చేశాడు అనిపించింది రేంజ్లో ఈ బ్యాటింగ్. సిమ్రాన్ అవుట్ అయ్యాక కెప్టెన్ అయ్యర్ వచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ 2 sixes కొట్టాడు, కానీ 18 రన్స్కి అవుట్. తర్వాత స్టైన్స్, వదీరా, శశాంక్ సింగ్ అందరూ ఫాస్ట్గా వికెట్స్ ఇచ్చేశారు. మ్యాచ్ సడన్గా టైట్ అయింది. కానీ ఒక్క సైడ్లో కామ్గా ఆడిన కూపర్ కులనీ ప్రెజర్లో కూడా కంట్రోల్ మెయింటైన్ చేసి లాస్ట్కి 5 balls మిగిల్చి మ్యాచ్ ఫినిష్ చేశాడు. జీటీ బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ 3 for 29, మంచి స్పెల్. ఫైనల్ వెర్డిక్ట్, పంజాబ్కి మ్యాచ్ ఈజీగా ఉండేది, కానీ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ వల్ల టైట్ అయింది. ఫైనల్గా డిఫరెన్స్ ఏంటంటే కూపర్ కులనీ ఇన్నింగ్స్. యంగ్ ప్లేయర్ ఒక్కడే మ్యాచ్ని మార్చేశాడంటే అది ఈ మ్యాచ్తో చూసాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు బాయ్.